వానల కోసం ఎదురు చూస్తున్న వారికి చేదు వార్త. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానున్నాయి. జూన్ 4, 5 తేదీల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తాజాగా అంచనా వేసింది. ఎల్ నీనో ప్రభావంతో ఐఎండీ గత అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నెల 26నే వస్తుందనుకున్న మాన్సూన్ ఆలస్యమవుతూ వస్తోంది. నెమ్మదిగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు జూన్ తొలివారంలో కేరళం తీరాన్ని తాకే ఛాన్స్ ఉంది. కేరళను తాకిన 3 రోజుల తర్వాత తెలంగాణకు విస్తరించనున్నాయి నైరుతి రుతుపవనాలు. ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, నైరుతి రుతుపవనాల రాక దీనిపై ఎల్ నీనో ఎఫెక్ట్ పడింది, ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎలాంటి ఇన్పుట్స్ ఉన్నాయి మీ దగ్గర? ముందుగానే నైరుతి రుతుపవనాలు కాస్త ప్రవేశించేటువంటి అంటే భారత భూభాగంలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుందని తొలుత ఐఎండీ అంచనా వేసింది. నెల 26వ తారీఖు నుంచి 28వ తారీఖు 29వ తారీఖు మధ్య కేరళను తాకేటువంటి అవకాశం ఉంటుందని తొలుత ఐఎండీ భావించింది. అయినప్పటికీ కూడా ఆ అంచనా అనేది పూర్తిగా తలకిందులైనటువంటి పరిస్థితి. పూర్తిగా అండమాన్లోకి ప్రవేశించినటువంటి రుతుపవనాలు ఆ దిశను మార్చుకుని విస్తరించడం కూడా కాస్త ఆలస్యం అవుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే అండమాన్ భూభాగంలోకి విస్తరించినటువంటి రుతుపవనాలు వాస్తవానికి ఈపాటికే కేరళలోకి అంటే ప్రధాన భూభాగంలోకి ప్రవేశించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అంచనాలు కూడా ఆదేశంగానే ఉన్నాయి. కానీ లాంగ్ పీరియడ్ యావరేజ్ అలాగే ఎల్ నీనో ప్రభావంతో వర్షపాతం తక్కువ నమోదవుతుందని చెప్పినటువంటి వాతావరణ శాఖ ఇప్పుడు రుతుపవనాల ఆలస్యానికి కూడా ఎల్ నీనో ప్రభావం కారణంగా భావిస్తా ఉంది. ఎల్ నీనో ప్రభావం కారణంగానే రుతుపవనాల రాక ఆలస్యం అవుతుంది, విస్తరణ కూడా ఆలస్యం అవుతున్నట్టుగా భావిస్తూ వస్తుంది. ఎల్ నీనో ప్రభావంతో ఈ ఏడాది 92% మాత్రమే వర్షపాతం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. లాంగ్ పీరియడ్ యావరేజ్ కారణంగా వర్షపాతం తక్కువ నమోదవుతుందని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రభావమే రుతుపవనాల విస్తరణ మీద కూడా పడింది. కాస్త రుతుపవనాలు మందకొడిగా కొనసాగుతున్నాయి. ఎప్పుడు కేరళకు ప్రవేశిస్తే ఆ తర్వాత విస్తరణ ఎలా ఉంటుందనే అంచనాలు కూడా వాతావరణ శాఖ కాస్త చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే కనుక రుతుపవనాల ఆగమనం అనేది మరింత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కార్తీక్, థ్యాంక్ యూ అనిల్.